ప్రసంగం లాగా కాకుండా ఒక పాఠంలాగా చెప్పాలని. పేరెంటింగ్లో రకాలు ఉన్నాయి కదా. బై ద వే మనం ఈసారి ప్రత్యేకంగా నా ఫోకస్ అంతా ఏంటంటే జెన్జీస్ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలకి ప్రాముఖ్యంగా, లేదు మనవాళ్ళు మనవరాళ్ళు అయితే వాళ్ళకి ప్రాముఖ్యంగా ఉపయోగపడేలాగా ఇక్కడున్న మీకే కాకుండా తర్వాత ఆన్లైన్లో చూసిన వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్లుగా ప్రిపేర్ చేసుకున్నాం. కారణం ఏంటంటే దట్ ఈజ్ అవర్ ఆఫ్ ద నీడ్ కాబట్టి, ప్రజెంట్ అది ఎక్కువగా అవసరం ఉంది కాబట్టి ఆ టాపిక్లోనే వెళ్తూ ఉన్నాను. ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్ళు, దట్స్ వాట్ ఇట్ ఈస్. అంతకుముందు మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక 7 రకాల పేరెంటింగ్ స్టైల్స్ ఉన్నాయి. ఆ 7 రకాల పేరెంటింగ్ స్టైల్స్ గురించి ముందు చెప్పుకొని ఆ తర్వాత ముందుకు వెళదాం. దానికి ముందుగా ద్వితీయోపదేశ కాండంలో నుంచి మరి 6వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలిసిన సుపరిచితమైన వాక్య భాగము 5వ వచనంలో ఉంటుంది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఆ తర్వాత ఫ్యామిలీ రిక్వైర్మెంట్, పేరెంటింగ్ రిక్వైర్మెంట్ రాస్తూ అంటాడు కదా. 6వ వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. అది ఇట్ ఈస్ స్పీకింగ్ టు అ పేరెంట్, మనకి. ఆ తర్వాత ఏం చేయాలంట? 7వ వచనంలో మనం చూస్తాం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నేంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అని. కిందకి వెళ్ళిన తర్వాత కూడా మనం 9వ వచనంలో చూస్తాం, నీ ద్వార బంధముల మీద కూడా ఉంచమంటాడు. ఈ వచనాన్ని ఆధారం చేసుకునే మన ఇళ్ల ముందు దేవుని వాక్యాన్ని పెట్టుకుంటాం. ఇది నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు దేవుడిని, ఇట్లాంటివన్నీ వాక్యాలు ఈ వచనాన్ని అనుసరించే మనం పెట్టుకుంటూ ఉంటాం. దట్స్ గుడ్. నా ఫోకస్ అంతా ఈరోజు 7వ వచనం మీద ఆధారపడి, అక్కడ 4 టైప్స్ ఆఫ్ వాక్ లైఫ్లో, అంటే వాక్స్ ఆఫ్ లైఫ్లో, అది ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా సహజంగా మనకి చదివితే అర్థం అవుతుంది. కానీ ఇన్డెప్త్కి వెళ్ళి చూసినప్పుడు అది మనిషి యొక్క వివిధ రూపాలలో, అంటే సైకలాజికల్గా కానీ, లేదా సొసైటల్ లైఫ్లోనే కానీ, ఎడ్యుకేషనల్ లైఫ్లోనే కానీ, లేదా మొరాల్ లైఫ్లోనే కానీ, అంటే అన్ని విభాగాలలో తండ్రి లేదా తల్లి యొక్క పాత్ర ఏ విధంగా వారికి నేర్పుకుంటే ఏ విధమైన అవకాశం ఉంటుందనేది ఒక అంశంగా దాన్ని చెప్పవచ్చు. అందుచేత మనం సహజంగా ఏదన్నా మార్చాలి అనుకుంటే, ఉదాహరణకి గట్టిగా అరిసామనుకోండి, నువ్వు ఏంటి ఎంతసేపు చెప్పాలి, నీ వెనకాల ఎంతసేపు పడాలని అన్నాం అనుకోండి, వాడు మరవేస్తాడు. అదే వాడితో పాటు ఏదైనా ఒక బోర్డ్ గేమో లేకపోతే పిల్లలతో పాటు ఏదో ఒకటి కూర్చుని అది ఏదో ఒకటి చెప్తా, కొంచెం చెప్తే తెలియకుండానే తింటారు సహజంగా చిన్నపిల్లలు, అంతే కదా. పెద్దవాళ్ళైనప్పుడు కూడా అదే సంగతి. ఒకేసారి తినమంటే తినరు, అదే దాన్ని రకరకాలుగా టేస్ట్ మార్చి పెడితే తింటారు. అంటే మన పేరెంటింగ్ స్టైల్లో అందరి దగ్గర అన్ని రకాలుగా మనం ఆరితేరిన వాళ్ళం కాదు, దాంట్లో ఏ సందేహం లేదు. అప్పుడప్పుడు నేను పిల్లలతో మాట్లాడుతూ ఉంటే ఈ మధ్య ఒక బుడ్డడు నన్ను చాలా అవమానరకంగా మాట్లాడాడు. అదేంటంటే ఆమె ఓల్డ్ ఓఎస్ అన్నాడు నన్ను. అంటే ఓఎస్ అనేది కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఓఎస్ అంటారు. నేను ఓల్డ్ ఓఎస్ సిస్టమ్ అంట, వాళ్ళు న్యూ ఓఎస్ అంట. నా విండోస్ ఎప్పుడో పాడైపోయింది, నా ఓఎస్కి బగ్ వచ్చింది, అంటే కంప్యూటర్ భాష, నా ఓఎస్లో బగ్ వచ్చింది అంటాడు. అంటే వాళ్ళ భాష, వాళ్ళ తీరు అన్నీ మారిపోయినాయి. వాళ్ళ కొత్త భాష కనుక్కున్నారు, మీకు తెలుసో తెలియదు, పేరెంట్స్కి అర్థం కాకుండానే. సహజంగా వినే ఉంటారు గోట్. ఆ మధ్య నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, గోట్ అంటున్నారు. ఈ గోట్ అంటే ఏంటి, మేకలు గొర్రెలు బెంగళూరు ఎందుకు వచ్చినాయి అనుకున్నాను. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంట. ఆ తర్వాత ఒక పిల్లాడు నాతో మాట్లాడుతూ అంకుల్ నో క్యాప్ అన్నాడు. నాకు క్యాప్ లేదురా అన్న. అబ్బా నో క్యాప్ అంటే అబద్ధం కాదు అని చెప్పడం అంట. ఇదేం భాష నాకు అర్థం కాదు. అది ఇంగ్లీష్లోనే ఒక కొత్త రకమైన భాషను వాళ్ళు వాడుతున్నారు. అంటే ఇట్ ఈస్ చేంజింగ్ ఎవ్రీడే. ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్. ఇది ఇప్పుడు మారుతూ ఉంటుంది, ఇక ముందు కూడా మారుతూ ఉంటుంది.
నేను ఎదురు చూస్తున్నాను వచ్చే 2-3 ఏళ్లలో ఆ జెన్జీ స్లాంగ్తో కొత్త బైబిల్ వచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లా. వాళ్ళు మామూలుగా మనం దేవుడు అంటాం కదా, వాళ్ళు యెహోవా అని తండ్రి దేవుడు అంటాం కదా, వాళ్ళు బిగ్ జీ అంటారు, అంటే బిగ్ గాడ్ అని అర్థం. సో దెర్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానరా, దెర్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రీడ్, దెర్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కిడ్స్ గ్రోయింగ్ అప్ అరౌండ్ అస్. మనం స్కూల్కి వెళ్ళే మన పిల్లల్లోనే ఒక కొత్త శకం ఉంది. అంచేత కొన్నిసార్లు వాళ్ళని బట్టి కూడా మనం కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐల్ గెట్ టు ద పాయింట్. అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. సహజంగా అంతే కదా, నేను చెప్తూ నువ్వు వినవేంటి అని గట్టిగా మనకున్న ఆవేశాన్ని అంతా ఉపయోగించి వాళ్ళు వినకపోతే గట్టిగా చెప్పే పద్ధతి మనందరం ఫాలో అవుతూ ఉంటాం. దాంట్లో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు అనుకుంటారు, ఏంటి నేను చేసేది నన్ను చేయనివ్వట్లేదు, లేదా మట్టిలో ఆడుకుంటుంటే ఆడుకునేవ్వట్లేదు, లేదా బయటికి వెళ్తానంటే వెళ్ళనివ్వట్లేదు, ఫ్రెండ్స్తో వెళ్తానంటే వాళ్ళకి స్వతంత్రమైన ఆలోచన లేదు, ప్రోత్సాహం లేకుండా మనం వాళ్ళని సప్రెస్ చేస్తున్నామని కొంత అనుకునే అవకాశం ప్రత్యేకించి టీనేజ్ ప్లస్ ఇయర్స్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ అథారిటేటివ్ పేరెంటింగ్లో ఏంటంటే స్పష్టంగా మనం కొన్ని నియమాలు ఇస్తాం. పలానా ఇన్ని గంటలకు రావాలంటే ఇన్ని గంటలకు రావాలి, ఇన్ని గంటలకు కూర్చోవాలంటే ఇన్ని గంటలకు కూర్చోవాలి, ఇన్ని గంటలు తినాలంటే ఇన్ని గంటలు తినాలి. మనందరికీ నియమాలు ఉంటాయి కదా, తీసుకెళ్ళి ఇడిచిన బట్టలు తీసుకెళ్ళి వాషింగ్ మెషిన్లో వేయడం అని వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెగ్యులర్ ఫ్యామిలీ ఇష్యూస్. అది మనం సహజంగా ఆ పేరెంటింగ్లో ఏంటి వినకపోతే మనకి బీపీ వచ్చేస్తుంది. సహజంగా వాళ్ళంటే 3 సార్లు 4 సార్లు పిలిచిన సమాధానం చెప్పేవాళ్ళు కనపట్ల. మా ఇంటి కూడా ఉంది ఆ సమస్య. వాళ్ళు చిల్ అవుతూ ఉంటారు, ఫోన్లు పెట్టుకోను లేకపోతే టీవీ చూస్తూ అంటారు, లేదా తలకి చెప్తారు. అది మనకు కనపడదు, మనం ఎక్కడో వెనకాలో ఏదో రూమ్లో ఉంటాం. నేను సమాధానం చెప్పానని వీళ్ళు అనుకుంటూ ఉంటారు, చెప్పలేదని మనం అనుకుంటూ ఉంటాం. సో అక్కడ ఫ్రిక్షన్ ఆఫ్ టైం ఉంటుంది, అరుస్తూ ఉంటే ఏదో ఒక రకంగా. అయితే సహజంగా పిల్లలు ఏం కోరుకుంటారంటే, కింద బ్లూ కలర్లు ఇచ్చి చూడండి, మా అభిప్రాయాలు కూడా గౌరవిస్తే బాగుండు అనేది సహజంగా వ్యక్తపరిచే ఆలోచన. సో ఫస్ట్ స్టైల్ ఏంటంటే అథారిటేటివ్. ఆ తర్వాత రెండవది ఏంటంటే అథారిటేరియన్. దీంట్లో ఏంటంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించడం, లేదు కఠినమైన నియమాలు ఇవ్వడం. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, ఆ తర్వాత కఠినమైన నియమాలు ఉంటాయి, నియంత్రణ, పిల్లల అనుసరణ. అంటే కంప్లీట్గా ఎదుటి వాళ్ళకి ఆలోచన చేయడానికి కానీ ఆస్కారం లేనటువంటి పెంచడం జరుగుతుంది. ఉదాహరణకి చెప్తాను. ఉన్నటువంటి పిల్లలు అప్పుడప్పుడు మనం చాలా తరచుగా వింటున్నాం, అదేంటంటే వెళ్ళిపోతారు, చెప్పరు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వేరే వాళ్ళని ఇష్టపడ్డా ఉంటారు, ఇంట్లోంచి వెళ్ళిపోతారు. చెప్పబెట్టకుండా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడుకో కానీ నా సంవత్సరానికో లేదా రోజుకో 2 రోజులకో తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళు ఎత్తుక్కుంటూ మొదలు పెడతారు. లేదు, కొన్ని సందర్భాలలో మనకి చెప్పకుండా కొన్నిటిని దాచుకుంటూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ సంభవిస్తామంటే ఒక కారణం చెప్తున్నాను. ఒక అవకాశం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్లో పిల్లలకు వాళ్ళ అభిప్రాయాలను లేదు వాళ్ళ ఇష్టాలను చెప్పుకునే అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎంతైనా కొంత దాచిపెడతారు. కొంత కాదు, ఎక్కువ శాతమే దాచిపెడతారు. ఎందుకంటే మీతో మాట్లాడే అవకాశం లేదు కదా, మీరు ఎప్పుడు రూల్స్ రెగ్యులేషన్సే మాట్లాడతాం. ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ప్రాముఖ్యంగా పిల్లలు ఎదుర్కొనే ఒక సామాన్యమైన ఇబ్బంది ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పుడు అది జారిపోయింది, అంచేత కల్చర్ మొత్తం డ్రాప్ అయిపోతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా చర్చ్కి వెళ్ళాలి, ఖచ్చితంగా సండే స్కూల్కి వెళ్ళాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని 70s నుంచి 90s వరకు వెస్ట్రన్ కంట్రీస్లో ఎంతైనా కొంత బలవంతంగా వాళ్ళతో చేయించే అవకాశం ఉండటం వల్ల, చేయించడం వల్ల తర్వాత వాళ్ళు విశ్వాసం నుంచి జారిపోయిన సందర్భాలు ఎక్కువగా వింటూ వచ్చాం. అది ఇక్కడ జరుగుతుందని నా అభిప్రాయం కాదు, అదొక సర్వే ప్రకారం తేలిన విషయం. మనం అథారిటేటివ్గా ఉండాలి, అథారిటేరియన్గా కూడా ఉండాలి, కానీ ఆ మోతాదు కొంచెం మెంచకుండా ఉంటే బాగుంటుంది. ప్రత్యేకించి మనం ఈ చెప్పే 7 పేరెంటింగ్ స్టైల్స్ అన్నీ మంచివే, ఏది చెడ్డదేం లేదు, అన్నీ పాటిద్దాం. కానీ ప్రతిదానికి మనం ఆల్రెడీ ఫాలో అయ్యే ఒక గ్రంథం ఉంది కదా, మనకు ఒక డిసిప్లిన్ ఉంది కదా, దాని ప్రకారం పెట్టుకొని ప్రజెంట్ జనరేషన్ని అవగాహన చేసుకుంటూ మనం ముందుకు వెళితే ఎంతైనా మనం అనుకున్న దానికంటే కొంచెం మంచి ఫలితాలను సాధించవచ్చు అనేది ఏ మాత్రం సందేహం లేదు. ఉదాహరణకి నా చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో ఉండేది కాదు, మా నాన్న ఇంట్లో ఉండేవాడు కాదు. ఆయన డ్యూటీలో తిరిగేవాడు, మా అమ్మ మీటింగ్లో తిరిగేది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మేము బాగానే పెరిగాం.
ఇట్ టర్న్ అవుట్ టు బీ వెరీ గుడ్. నేను నా తమ్ముడు బాగానే కాస్త మొరల్ వాల్యూస్లో ఎంతో కొంత సౌండ్గానే బ్రతుకుతున్నాం. కానీ ఈ రోజులో దట్స్ నాట్ ద కేస్. అలా జరగట్లేదు, అలా ఉండట్లేదు. ఇంటికి వచ్చేపాటికి పిల్లలకి తల్లిదండ్రులు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు కనబడకపోతే వెంటనే వాళ్ళు చాలా టాకటివ్గా, స్పోర్టివ్గా వెంటనే ఏదో ఒక మాట అంటామో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదని చెప్పడం చూస్తాం. అంటే కొంచెం మనం ఆ లిబర్టీ ఇచ్చాం మా కుటుంబాల్లో, మంచిదే. అంటే ఒకప్పుడు మనం పెరిగినట్లుగానే వీళ్ళు కూడా ఇప్పుడు పెరగాలి అనే సందర్భంలో ఆలోచన మీరు ఉండినట్లయితే ఎవరైనా రాంగ్ సైడ్ ఆఫ్ ఎ జనరేషన్. మూడవ రకమైన పేరెంటింగ్ స్టైల్ ఏంటంటే పర్మిసివ్. ఇది ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం. 1990 పేరెంట్స్ ఇది ఎక్కువగా అడాప్టింగ్గా చేసుకుంటూ ఉన్నాడు. పర్మిసివ్ అంటే స్నేహపూర్వకమైన వాతావరణం. ఒక పక్కన పేరెంట్ ఏం చేస్తాడంటే స్వేచ్ఛగా కిడ్కి స్వేచ్ఛ ఇస్తారు. అలాగే స్నేహపూర్వకంగా అలా కాదు నాన్న, ఎలా కాదు నాన్న బ్రతిమలాడుతూ కొంత అవగాహన వచ్చేటట్లుగా చెప్పుకుంటూ వెళుతూ దే ఆర్ ట్రయింగ్ టు ఫండ్ ఏ కామన్ గ్రౌండ్. ఆ కామన్ గ్రౌండ్ మధ్యలో ఉంది చూసారా? అటు పేరెంట్ హ్యాపీ, పేరెంట్ కావాల్సింది తను సాధించుకుంటున్నాడు, అలాగే కిడ్కి నేర్పాల్సింది నేర్పించుకుంటున్నారు, అలాగే పిల్లలు కూడా పేరెంట్స్తో హ్యాపీగా ఉన్నారు. ఇది బాగా ఇప్పుడు మనకి కనబడుతున్న పేరెంటింగ్ స్టైల్. ప్రత్యేకించి 1990s తర్వాత వచ్చిన యవనస్తులు పేరెంటింగ్ స్టైల్కి ఇది కనబడుతుంది. 2010-12 తర్వాత పెళ్ళయి ఇప్పుడు పిల్లలు పుట్టి పెంచుతున్న వారు పేరెంటింగ్ స్టైల్ అన్నమాట ఇది. ఆ తర్వాత ఇంకొకటి ఉంది, ఇది నెక్స్ట్ పేరెంటింగ్ స్టైల్ అంటే నిర్లక్ష్యం. కంప్లీట్గా ఏంటంటే కొంతకాలం పట్టించుకుంటారు, బాగా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు, కీన్గా పట్టించుకుంటారు, చదువు విషయంలో అన్నిటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు, కొంత వయసు రాగానే వదిలేస్తారు. ఇది ఓల్డ్ స్టైల్. పిల్లలు కాలేజీకి రాగానే వాళ్ళకి అన్నీ తెలిసినట్టుగా వదిలేస్తాం మనం. ఏమంటామంటే ఒక మాట అంటే నా అంతెత్తయ్యాడు, ఒక మాట అనాలంటే కూతురు నా అంతెత్తయింది, కొంచెం వయసులో పెద్దదైందని మనం ఆలోచన చేస్తాం. అది నేనంటాను పూర్తిగా నిర్లక్ష్యం వహించటమే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఈ నిర్లక్ష్యం వహించడం వల్ల జరిగే నష్టం ఏంటంటే కిడ్లో లేదా పిల్లల్లో చుట్టుపక్కల జరిగే వాటి యొక్క ప్రభావం వాళ్ళ మీద ఎంతో ఉంటుంది. మీరు పట్టించుకోవట్లేదు, యువర్ ఆబ్సెంట్ ఫర్ ఆల్ ద టైమ్. రెండో విషయం ఏంటంటే వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా మనం చెప్పలేమని కూడా కొంతమంది నీరు గారిపోయి వెనకబడిన సందర్భాలు ఉన్నాయి. ఒక విషయం చెప్తున్నాను, ఇందాక నేను మొదట్లో చెప్పినట్టు దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ పేరెంటింగ్. మీకు ఏ భాష వచ్చో, ఏ రకంగా మీరు చెప్పగలరో, మీకు ఏ స్టైల్ వచ్చో దాన్నే ఫాలో అవ్వండి. అలాగే వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో కూడా మీరు కొంత నేర్చుకోవాలి. ఉదాహరణకి చెప్తాను, అప్పుడప్పుడు పేరెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు, వచ్చి మీరు చెప్పండి వింటారు అని. నేనేమంటున్నానంటే చాలా పెద్ద పొరపాటు అది. ఎందుకు పొరపాటు అంటున్నానంటే మీరు ఏదైతే చెప్తున్నారో అదే విషయం మరలా మా నోటి నుంచి మీరు చెప్పించాలని కోరుకుంటే మీ మాటే విన్నోడు మా మాట ఎలా అంటారు చెప్పండి? అంతే కదా. మీరేం చెప్పాలని కోరుకుంటారు? మీరు బాగుండండి, అన్నీ మంచి విషయాలే. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ రాంగ్, దే ఆర్ ఆల్ గుడ్ థింగ్స్, దే ఆర్ వెరీ బెటర్ థింగ్స్, దే ఆర్ వెరీ నీడెడ్ థింగ్స్ ఫర్ యువర్ కిడ్స్. వాళ్ళకి అవసరమైన విషయాలే మనం చెప్పాలని కోరుకుంటాం. అయితే మీరు ఏ విషయాలు చెప్పారో మరలా అదే విధంగా మేము చెప్పినట్లయితే దట్ వోంట్ వర్క్. అది అయ్యే వ్యవహారం కాదు. అప్పుడు మీకు దూరం అవుతాడు, ఇక్కడ సంఘానికి లేదా చెప్పే పెద్దలకు కూడా దూరం అవుతారు. మనల్ని దూరంగా పెట్టే మా అమ్మ చాలా ప్రయత్నం చేసేది. మా అమ్మ చెప్పింది కాకుండా మళ్ళీ రథాకాలతో చెప్పించాలని చాలా ప్రయత్నం చేసి నేను పెద్ద పట్టించుకునేవాడిని కదా, వేరే సంగతి. ఎందుకంటే మళ్ళీ అదే అక్కడ నుంచి వచ్చింది నాకు తెలుసు కదా ముందే. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 1995. ఇప్పుడు వీఆర్ ఇన్ 2025. 30 years తర్వాత కూడా సేమ్ పేరెంటింగ్ అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, అయ్యే పని కాదు కదా. ఆ తర్వాత తల్లిదండ్రులు ప్రాముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ వహించడం చాలా అవసరమైన సందర్భం ఇది. ముందుకు వెళ్ళినప్పుడు నేను చెప్తాను ఏ ఏ విషయాలు అంటున్నానో కూడా నేను ప్రత్యేకంగా ఫోకస్ చేశాను. ప్రాముఖ్యంగా మీరు చూడవలసింది ఇంకోటి ఏంటంటే పిల్లల అవసరాలు, ప్రాముఖ్యమైన అవసరాలు ఏంటి. ఉదాహరణకి కాలేజీకి వెళుతున్న వాళ్ళ అవసరాలు వేరుగా ఉంటాయి, అలాగే స్కూల్కి వెళ్ళే వాళ్ళ అవసరాలు వేరుగా ఉంటాయి. ఆడపిల్లల అవసరాలు వేరుగా ఉంటాయి, మగపిల్లల అవసరాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు ఏదన్నా కాస్త స్టైల్గా ఉన్న బట్టలో లేదా కొనిపెట్టమన్నాం అనుకోండి, చెప్పే పద్ధతిలో చెప్తే బాగుంటుంది, కానీ దాడి చేసినట్టు చేస్తే అంతగా ఉపయోగం ఉండదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ తర్వాతది హైబ్రిడ్ మోడల్. ఇది ఇప్పుడిప్పుడు అడాప్టింగ్కి వస్తూ ఉంది. హైబ్రిడ్ ఏంటంటే
2 పద్ధతులను కలపడం, లేదా 3-4 పద్ధతులను కలిపి ఒకటి చేసుకోవడం. దీంట్లో ఏంటంటే కఠినమైన పద్ధతి, స్నేహపూర్వకం. అంటే బాగా టఫ్గా ఉండాలా ఈ విషయంలో. ఉదాహరణకి దొంగతనం చేయొద్దు, అది బతిమలాడి చెప్పాల్సిన అవసరం లేదు, కఠినంగా చెప్పండి. నాన్న నువ్వు టైంకి ఇంటికి రా నాన్న, ఫ్రెండ్లీగా చెప్పండి. అంటే యూ హ్యావ్ టు చూస్, మీరు బేరీజ్ వేయాలి. అందుకనే త్రాసు పెట్టాము అక్కడ. ఏది కఠినంగా చెప్పుకోవాలి, ఏది స్నేహపూర్వకంగా చెప్పాలి, ఏది కఠినంగా మనం ఏదన్నా ఏ విషయంలో పనిష్ చేయాలి, ఏది ఫ్రెండ్లీగా మనం వాళ్ళని పనిష్ చేయాలి. ఉదాహరణకి ఆ మధ్య ఒక పుస్తకం పోగొట్టుకుని వచ్చాడు మా పెద్దాడు. నిన్న కొంటే ఈరోజే పోగొట్టాడు. అది ఎక్కడ పోయింది? ఇంట్లోనే పోయింది. అది పెద్ద విచిత్రం. 100 రూపాయల పుస్తకం, కానీ నేను 500 రూపాయలు ఫైన్ వేసా. ఆయన గారి డబ్బులు దగ్గరున్న 500 ఉంచేసుకున్నాను నేను. ఎందుకు వేసామంటే బై ఫ్రెండ్లీ. అదేంటన్నా 100 దానికి 500 అంటే 100 రూపాయలు ఆల్రెడీ కొన్నాను, మళ్ళీ ఇంకో 100 పెట్టి కొనాలి, 200 లాసు. ఆల్రెడీ నువ్వు నా టైం వేస్ట్ చేసావు, మరలా నా రీసోర్స్ వేస్ట్ చేస్తున్నావు కాబట్టి 300 ఫైన్. 100 రూపాయల పుస్తకానికి 400 పోయింది. అంటే యు పనిష్ దమ్ ఇన్ ఎ సచ్ వే సో దట్ దే కెన్ యాక్సెప్ట్ ఇట్. అంతేగాని బాగా కఠినంగా నవ్వుతూ కొన్ని చేస్తాం చాలా ఈజీ అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ తర్వాత కొన్ని కఠినమైన నియమాలు పెట్టుకోండి. ఉదాహరణ చెప్తాను నేను. ప్రస్తుత ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ట్రంప్, ఐ లైక్ హిమ్ ఇన్ వన్ ప్లేస్. చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక దేశానికి ప్రెసిడెంట్ ఒకసారి చేశాడు, రెండోసారి అయ్యాడు. కానీ ఆయన ఇంట్లో 3 రూల్స్ ఉన్నాయి, మీరు వినే ఉంటారు. మొదటిది ఏంటంటే నో టాటూస్ వేయించుకోకూడదు. నో డ్రగ్స్. రెండవది నో ఆల్కహాల్. ఆయన 3-4 ఆయన పిల్లల్ని అలాగే పెంచాడు, ఆయన గ్రాండ్ చిల్డ్రన్ అలాగే పెంచాడు. ఐ అడ్మైర్ హిమ్ ఆన్ దట్ కేస్. ఆ విషయంలో ఖచ్చితంగా ఒప్పుకొని తెలారే. అన్ని వేల లక్షల కోట్ల ఉన్న ఆస్తిపరుడు, ఒక దేశానికి అధినేతగా ఉన్న రెండోసారి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఖచ్చితంగా కొన్ని విలువలను పెట్టి పేరెంటింగ్ చేయగలిగినప్పుడు మనం చేయలేమంటారా చెప్పండి? కఠినమైన నిర్ణయాలు ఉండాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, దాంట్లో స్లాక్ ఆఫ్ అక్కర్లేదు. ఎక్కడ ఒప్పుకోవాల్సిన భక్తి విషయంలోనే కానీ, మొరాల్ విషయంలోనే కానీ, మరే విషయంలోనైనా మనం తగ్గి ఉండాల్సిన అవసరం ఏం లేదు. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి. అలాగే ఎక్కడ స్నేహపూర్వకంగా ఉండాలో దాన్ని మీరు ఆలోచన చేసి అలా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా పెళ్ళిళ్ళయి ఇప్పుడే 1-2 ఏళ్ళు ఉన్నాడు. నెక్స్ట్ పేరెంట్ సైబర్ పంక్స్ ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే టెక్ సార్వీస్ ఎక్కువగా డబ్బాల ముందు కూర్చుని, అదే కంప్యూటర్ల ముందు కూర్చుని టక్కుటిక్లు ఆడిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు అదే ఇంట్లో ఉన్నదే, బాత్రూంలో ఉన్నదే, ఎక్కడున్నా వాళ్ళ వర్క్ ప్రెషర్ అదే. అయితే దానివల్ల నష్టం ఏంటంటే క్లియర్ మైండ్ లేకపోవడం. రెండోది ఏంటంటే వాళ్ళకి కనెక్టివిటీ, వైఫై కనెక్టివిటీ, ఆ కనెక్టివిటీ బాగానే ఉంటుంది, కానీ దాంతోపాటు మన పిల్లలకి వాళ్ళు నేర్పాల్సింది, సైబర్ పేరెంట్స్ వాళ్ళు ఏం నేర్పాలంటే, బాబు నీకెంత వెసులుబాటు ఉందో అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని చెప్పాలి. అలాగే ఆన్లైన్ మన ఏదైతే ఉంటుందో, ఇంట్లో అందరిళ్లలో వైఫైలో ఉన్నాయి, డేటా చీప్ అయిపోయింది ఇండియాలో కదా, దానికి కొన్ని పరిమితులు పెట్టండి. మీ పిల్లల స్క్రీన్ టైం చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేయకూడదు? వాళ్ళ స్వేచ్ఛను నేనేం హరించట్లేదు. ఐమ్ ట్రయింగ్ టు హెల్ప్ హిమ్. తన యొక్క సమయాన్ని, మన పిల్లల సమయాన్ని మనం ఏం చేస్తామంటే కాస్త హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి సెగ్రిగేట్ చేసుకోవడానికి. ఒక్కోసారి వాళ్ళు మైమరిచిపోతూ ఉంటారు కొన్ని విషయాల్లో. పెద్దలుగా మనం వాళ్ళని హెచ్చరించి కాస్త అలా అని కంప్లీట్గా టెక్నాలజీని దూరం చేయకూడదు. అలాగే ఎకో ఫ్రెండ్లీ, ఇది మనందరికీ ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. కాస్త క్లీన్గా ఉండటం, చెట్లు పెంచడం, కాస్త ఇంట్లో రెన్యూబుల్ ఎనర్జీస్ అని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పేరెంటింగ్ కూడా నేర్పండి. ఎందుకంటే మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అత్యవసరం. మనాళ్ళు వేరే దేశాలు వెళ్తే అక్కడ బాగుంటారు, ఎక్కడే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదేంటో తెలియదు నాకు మరి. బట్ అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటే బాగుంటుంది కదా. 8వ స్టైల్ నాది, దాంట్లో లేదు, నేను చెప్తా. అదేంటంటే క్యుములేటివ్ మెథడ్. నేనేంటంటే 7టిని కలిపేసి ఏది అవసరం ఉంటే అది వాడేసుకుంటూ ఉంటాను. తప్పే ఉంది, అంతే కదా. యూ డోంట్ హ్యావ్ టు స్టిక్ వన్ ప్లేస్. మీరేం చేస్తారంటే ఒక పేపర్ రాసుకోండి. అదేంటంటే మీ పిల్లల వయస్సును బట్టి వాళ్ళకి ఏది ఎంతవరకు ఇవ్వాలి, ఏది ఎంతవరకు నేర్పాలి. లేదు పెద్దవాళ్ళు అయితే ఎట్లా, యవనస్తులైతే ఎట్లా, కాలేజీకి గోయింగ్ అయితే ఎట్లా. రెండోది ఏంటంటే ఒక బడ్జెట్ షీట్ కూడా రన్ చేయండి. వాళ్ళు అడిగినప్పుడల్లా అన్నీ కొనివ్వడం కాకుండా వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత బడ్జెట్, ఈ నెల ఎంత బడ్జెట్. అలా ఏమవుతుందంటే మీరు మొదటిగా ఫ్యామిలీ వాల్యూస్ నేర్పుతున్నారు.
రెండోది ఏంటంటే ఒక క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని నేర్పుతారు. మూడోది ఏంటంటే వాళ్ళకి రీసోర్స్ని ఏ విధంగా వాడుకోవాలో కూడా నేర్పిన వాళ్ళు అవుతారు. వాళ్ళు అడిగిందల్లా కొనివ్వడం లేకపోతే అన్నిటినీ మనం సవరదేయాల్సిన అవసరం కూడా లేదని మనందరికీ తెలుసు కదా. సో ఇది పేరెంటింగ్ స్టైల్స్.